ఈ రాత్రి, ఈ ఒక్క రాత్రి ప్రశాంతంగా గడిస్తే లక్షల మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ రాత్రే చాలా కీలకం. ఈ రాత్రి ప్రకృతి విలయం కనుక తక్కువ స్థాయిలో ఉంటే, ప్రకృతి ప్రకోపాన్ని, ప్రకృతి విలయాన్ని మనం ఆపాలనుకోవడం, అడ్డుకోవాలనుకోవడం దుస్సాహసం అవుతుంది. కానీ ప్రకృతి కరుణించి తన విలయాన్ని, తన ప్రకోపాన్ని కాస్త తక్కువగా చూపిస్తే కొంత లక్షలాది మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. లేదు సీరియస్గా విశాఖపట్నం మీద హుదూదులాగా విరుచుకుపడిన, ఉత్తరాంధ్ర ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా మీద అప్పుడు తిత్తిలిలాగా విరుచుకుపడిన, గతంలో ఒక దివిసీమలాగానో లేకపోతే కోనసీమ ఉప్పెనల్లాగానో విరుచుకుపడితే మరొక చేదు అనుభవాలు, చితికిపోయిన బతుకులే మనకు కనపడతాయి. అలా ఉండకూడదని కోరుకుంటున్నాం కాబట్టి ఈ రాత్రి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. ఈ రాత్రి గండం గడవాలని ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాత్రే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. 5 రోజుల ముందు నుంచే ప్రభుత్వం రాబోయే ఉపద్రవాన్ని ఎలా ఉంటుందో అంచనా వేస్తూ అందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. బస్సులు ఆపేసింది, రైళ్లు ఆపేసింది, విమాన సర్వీసులు ఆపేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి ఎక్కడెక్కడైతే అనుమానంగా ఉందో వాళ్ళందరినీ తరలించారు. ఇంకా చాలా చర్యలు. హాస్పిటల్స్లో స్టాఫ్ని సిద్ధం చేశారు, మందులు సిద్ధం చేశారు, ఎక్కడ అవసరమైతే అంబులెన్స్ సిద్ధం చేశారు, వెహికల్స్ సిద్ధం చేశారు, బోట్లు సిద్ధం చేశారు, అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేశారు, పునరావాస కేంద్రాలు రెడీగా ఉన్నాయి. ఎన్ని రెడీగా ఉన్నా ప్రజలు సహకరించకపోతే నష్టం అనివార్యమవుతుంది. ప్రభుత్వం ఆశిస్తున్నదల్లా ఒకటే, ఆస్తి నష్టం జరిగితే ఎలాగైనా పూడ్చుకుందాం, ఎలాగైనా సంపాదించుకుందాం, ప్రాణ నష్టం జరగకూడదనేదే ప్రభుత్వం యొక్క కోరిక. ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే ప్రజలు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వానికి సహకరించాలి. మేము చాలా చూసాంలే అని మొండికేస్తే కుదరదు. చెప్పుడు మాటలు వింటే అసలు కుదరదు. ప్రభుత్వం చెప్పిందే వినండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారో అదే వినండి. ఎందుకంటే ఈ రాత్రి చాలా ముఖ్యం. ఈ రాత్రి అన్ని రాత్రులు లాంటిది కాదు. నుదిటి రాత సరిగా లేకపోతే ఈ రాత్రి కాళరాత్రి అయ్యే ప్రమాదం ఉంది. ఇందాకే మంత్రి లోకేష్ చెప్పారు, ఈ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకబోతున్న మోంతా తుఫాన్కి 40 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతోంది ఈ తుఫాన్కి. గుంటూరు నుంచి విశాఖ వరకు సివియర్గా ఎఫెక్ట్ అవుతోంది ఈ తుఫాన్కి. అటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు గుంటూరు నుంచి నెల్లూరు వరకు పాక్షికంగా కంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ప్రభావం వల్ల రాయలసీమ వరకు వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని భద్రాచలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అంటే ఆకస్మిక వరదలు వర్షం వల్ల. చాలా చోట్ల చెరువులు నిండిపోయి కట్టలు తెగుతున్నాయి. ఇప్పటికే రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కొన్ని చోట్ల. మనం అనుకున్నంత తేలిగ్గా ఏం లేదు. ఇప్పటికే గాలి వేగం పెరుగుతోంది తీర ప్రాంతాల్లో. తుఫాను తీరాన్ని తాకే టైంకి, అంటే సుమారుగా ఇంకొక 1.5-2 గంటల్లో తీరం తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది తీరాన్ని తాకే టైంకి
90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. సముద్రంలో సుడులు తిరుగుతున్న తుఫాను గనుక ఇంకొంచెం ఉగ్రరూపం దాలిస్తే ఆ వేగం 150-160 వరకు వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేనేమి అతిశయోక్తులు చెప్పడం లేదు, భయపెట్టడానికి చెప్పడం లేదు. విశాఖపట్నాన్ని హుదూద్ తాకినప్పుడు 220 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయి. గాలి సుడి తిరిగింది విశాఖపట్నంలో, ఎందుకంటే అక్కడ కొండల వల్ల. దాంతో విశాఖపట్నం పూర్తిగా ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసాం. కాకపోతే ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల ఆ రోజున మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం అందమైన విశాఖపట్నాన్ని చూస్తున్నాం. అలాగే ప్రజలు సహకరించుకోకపోతే చాలా కష్టం అవుతుంది. మొండితనం పనికిరాదు. మీరు విజువల్స్లో చూడొచ్చు, చెట్లు పిచ్చి పట్టినట్టుగా ఊగుతున్నాయి గాలికి. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు నేలను తాగుతున్నాయి వంగి, అంటే అంత వేగంగా గాలు వీస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల చెట్లు నేల కొరుగుతున్నాయి. ఒక చోట చెట్టు కూలి ఒక మహిళ కూడా మృతి చెందారు. సముద్రం పొంగుతోంది, సుడులు తిరుగుతోంది, రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ లాంటి బీచ్ల వద్ద సముద్రం 20 అడుగులు ముందుకొచ్చేసింది తుఫాను ప్రభావం వల్ల. అంటే దాని ఉధృతి అంతగా ఉంది. కాబట్టి ఇది మనం అనుకున్నంత తేలిగ్గా లేదు, అలాగని హుదూదులాగా ఉంటుందని అనుకోలేము. కానీ ఈ రాత్రి చాలా ముఖ్యం. ఈ రాత్రే మనకు కాలరాత్రి అవుతుందా, లేకపోతే మొంతా అని థాయిలాండ్ వాళ్ళు ఒక సువాసనలు వెదజల్లే పువ్వు అని అర్థం వచ్చేలా ఆ మొంతాన్ని తీసుకొచ్చి తుఫానికి పెట్టారు. ఆ ఆనందాన్ని మిగులుస్తుందా చెప్పలేం. వీలైనంత వరకు తుఫానే. తుఫాన్ చేదు అనుభవాల్ని, కష్టాలనే మిగులుస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కాబట్టి తొందరగానే కష్టాల నుంచి బయటపడవచ్చు. ఎప్పుడూ బతికుంటే మీరు ప్రాణాలు కాపాడుకోవాలి, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి. అందుకే ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వానికి సహకరించాలి. సో తుఫాను ప్రభావం ఎలా ఉంది అని పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నెట్వర్క్ సిద్ధంగా ఉంది. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అలాగే విశాఖ కరెస్పాండెంట్ నాయుడు, ఏలూరు కరెస్పాండెంట్ రాంబాబు, అండ్ శ్రీకాకుళం నుంచి రమేష్, అండ్ కాకినాడ నుంచి అప్పారావు, నెల్లూరు నుంచి మహేష్, మచిలీపట్నం నుంచి ప్రసాద్, అందరూ నెట్వర్క్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గవర్నమెంట్ ఏం చెప్తోంది, గవర్నమెంట్ అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. తర్వాత మిగతా నెట్వర్క్స్, మిగతా జిల్లాల నుంచి కూడా ప్రజెంటేషన్ అంతా మా వాళ్ళు అందిస్తారు. ఇది చాలా చాలా అంటే చాలా సివియర్గా ఉంది సిచ్యువేషన్. తీరం వణుకుతోంది, ఏపీ తీరం వణుకుతోంది. ఇంతకు మించి నేను ఇంకేమి చెప్పవసరం. ఈ 3 పదాల్లోనే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. రైట్, రామారావు గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోతున్న మోంతా తుఫానుకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకో గంటలోనో గంటన్నరలోనో హిట్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఈ టైంకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, ఏం ప్రిడిక్షన్స్ ఉన్నాయి? సౌండ్ ముఖ్యంగా సీ కోస్ట్ లో ఉండే ప్రాంతాల్లో మచిలీపట్నం కానీ, లేకపోతే కృష్ణా కానీ, గుంటూరు కానీ, లేకపోతే ఈ ప్రాంతాలన్నింటిలో వెస్ట్ ఈస్ట్ గోదావరి వీటన్నిటిలో కూడా గాలుల తీవ్రత బాగా పెరిగింది. దాదాపుగా గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలో గాలులు ప్రారంభమైనాయి. ఎందుకంటే మొంతా తుఫాను మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. మరికొద్ది సేపట్లోనే తీరాన్ని తాకబోతూ ఉంది. ఈ తీరాన్ని తాకబోతున్న సమయంలోనే ఒక ఒకటి అంటే సైక్లోనిక్ ఐ అంటారు దాన్ని, ఆ ఐ ఇప్పుడు తీరాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది అని అనేది కూడా చెబుతూ ఉన్నారు. బ్రేకింగ్ వస్తుంది రామారావు, ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. కాకినాడ ఓడల రేవు దగ్గర తుఫాను తీరాన్ని తాకింది అనేది ఇప్పుడే నాకు అప్డేట్ వచ్చింది. మేబీ అది కంప్లీట్ గా హిట్ అయి ఉండొచ్చు, లేకపోతే హిట్ అయ్యే పరిస్థితికి నియర్ బై అన్నట్టుగా ఉందేమో. ఒకసారి మనం కాకినాడ అప్పారావుని అడుగుదాం. అప్పారావు, ఏంటి మీ దగ్గర అప్డేట్ ఏంటి? నాకు వచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ ఓడల రేవు దగ్గర తీరాన్ని తాకిందని. అప్పారావు,
కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలోని వాడలరేవు తీర ప్రాంతం ఉంది. అయితే ఇక్కడ తీరాన్ని తాకిందని ప్రచారం చేస్తారు. అయితే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ అయితే రాత్రి 9:30-10 మధ్య రాజోల్లో తీరం దాటుతుందని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు అల్లవరం మండలం వాడలరేవు అంటే అమలాపురం జిల్లా కేంద్రానికి కోనసీమ జిల్లా కేంద్ర సమీపంలో అల్లవరం మండలం వాడలరేవు ఉంటుంది. అక్కడే కనుక తీరం దాటితే మాత్రం నష్టం చాలా దారుణంగా ఉంటుందని చెప్పాలి. అయితే తీరాన్ని దాటడానికి ఇంకా కాస్త సమయం ఉందంటున్నారు. ప్రభుత్వం ఏమని రాజోల దగ్గర తీరం దాటుతుందని చెప్తున్నారు. ఓకే, అలాగే అనుకున్నాం. మీరు అన్నట్టు కొంచెం సమయం ఉందని మీకున్న సమాచారం. ఓకే, ఇప్పుడు నాకేమో తీరాన్ని తాకింది అని అంటున్నారు. కొద్దిగా తీరాన్ని తాకడం అంటే దాని ఐ స్పేస్, నిన్న మన నాయుడు చెప్పినట్టుగా దాని ఐ స్పేస్ని బట్టి తాకేది మెయిన్ కేంద్రం తాకడము, దాని వాయు ఇది తాకడము అనేది ఓకే, అది మనం అనుకున్నాం. ఏంటి అల్లవరం మండలంలోని ఓడలరేవు దగ్గర తీరానికి తాకితే నష్టం అపారంగా ఉండే ప్రమాదం ఉంది అంటున్నారు కదా. ఎందుకు ఓడలరేవు దగ్గర తాకితే తీవ్రమైన నష్టం, ఊహించలేని నష్టం ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే వాడలరేవు తీర ప్రాంతం అనేది కోనసీమ జిల్లా అమలాపురానికి అతి సమీపంలో ఉంటుంది. అన్నిటికంటే మించి ఓఎన్జీసీ ఇక్కడ ఆఫ్ షోర్ ప్లాంట్ అంటే సముద్రంలో తవ్వి తీసిన గ్యాస్ కానీ ఆయిల్ కానీ దాదాపు 12,000 కోట్లతో అతి సమీపంలో ఓఎన్జీసీ ఆన్షోర్ ప్లాంట్ నిర్మించింది. దాన్ని 2 ఏళ్ల కిందట ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ తీరం తుఫాను కానీ అక్కడ దాటుంటే తీవ్రమైన గాలుల దాటికి ఆ ఆన్షోర్ ప్లాట్ఫామ్ కానీ ఆన్షోర్ ప్లాంట్ కానీ భారీ స్థాయిలో విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల వేలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు కట్టుకునే సంస్కృతి గత కొండేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అదే కానీ జరిగితే వేలాది కొబ్బరి చెట్లు పేక మేడల్లాగా కూలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కొబ్బరి తోటల మధ్య ఉన్న ఇల్లు కానీ అదేవిధంగా కోనసీమ లక్షల సంఖ్యలో ఉంటాయి కదా అక్కడ కొబ్బరి తోటలే ఉంటాయి కదా, వేలేంటి చాలా చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. లక్షలు యా రైట్. ఒక్క నిమిషం అప్పారావు లైన్ లో నేను ఒకసారి రామారావుతో మాట్లాడే ముందు మళ్ళొకసారి మీరు అదనపు సమాచారం కన్ఫర్మేషన్ తీసుకోండి, అక్కడ అధికారులతో లైన్ లో ఉండండి. రామారావు, ఇప్పుడున్న దీని ప్రకారం అయితే మనకి ఓడలరేవు అల్లవరం మండలంలోని ఓడలరేవు దగ్గర తీరాన్ని తాకిందని సమాచారం, నాకు వచ్చిన అప్డేట్. సో ఓకే, మీకు వచ్చిందా లేదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రభుత్వం ఏం చెప్తోంది? రామారావు. వెంకటకృష్ణ, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కానీ లేకపోతే ఆర్టీజీఎస్ కానీ లేకపోతే దీంతో పాటు ఐఎండి కానీ వీళ్ళు మాత్రం ఇంకా తుఫాను తీరాన్ని తాకేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణం చేస్తుంది సముద్రంలో. ఇది తీరాన్ని తాకేందుకు ఇంకా టైం పడుతుందని అంటున్నారు. మీరన్నట్టు కాకినాడకు సమీపంలో ఓడలరేవు వద్ద కానీ లేకపోతే బిట్వీన్ యానాం అండ్ అమలాపురం మధ్యలో కానీ తీరాన్ని కోస్టును తాకే అవకాశం ఉందంటున్నారు. ఇది పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు మాత్రం 2 గంటలు, ఎప్పుడైతే తీరాన్ని తాగుతుందో అక్కడి నుంచి సైక్లోనిక్ అయి పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు మాత్రం, అంటే పూర్తిగా భూమి మీదకి, అంటే సముద్రం నుంచి భూమి మీదకి C2 ల్యాండ్ వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా 2 నుంచి 2.5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా, అవసరమైతే రేపు ఉదయం వరకు కూడా రాష్ట్ర సెక్రటేరియట్లోనే, వెలగపూడి సెక్రటేరియట్లోనే ఉండబోతున్నారు. ఈయనతో పాటు మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా హోంమంత్రి అనిత, వీళ్ళంతా కూడా అక్కడే ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేయడంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది నిజంగా కూడా చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో చాలా చోట్ల కూడా లో లయింగ్ ఏరియాస్ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్కి రావడం లేదు అనేది ముఖ్యమంత్రికి అందుతున్న నివేదికలు. అందువల్ల ఈ నేపథ్యంలో వాళ్ళని బలవంతంగా అయినా సరే, ముందు మీరన్నట్టు ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు. అందుకోసం అని చెప్పి వాళ్ళని బలవంతంగా అయినా పోలీస్ ఫోర్స్ ఉపయోగించి అయినా సరే ఎక్కడైతే హిట్ ఏరియాస్ ఉంటాయో ఆ హిట్ ఏరియాస్ నుంచి వాళ్ళని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మొత్తం 1207 పునరావాస కేంద్రాల్లో 76,800 మందిని ఇప్పటి వరకు కూడా తరలించారు. చిన్న ఇంటరప్షన్ మనకి. ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, తలరాత బాగోపోతే ఈ రాత్రి కాళరాత్రి అవుతుంది కాబట్టి
అలా కాకూడదనే ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా సెక్రటేరియట్లోనే ఈ రాత్రికి ఉండి మా పరిస్థితిని సమీక్షించాలనుకుంటున్నారు. కాబట్టి మొత్తం యంత్రాంగం అంతా, క్షేత్రస్థాయిలో యంత్రాంగం, పై స్థాయిలో యంత్రాంగం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఈ రాత్రి మెలకుగా ఉండి మానిటర్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి ఎలా ఉండే అవకాశం ఉంది, ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాయి యంత్రాంగం కానీ ఈ రాత్రికి ఎలా గడవబోతోంది, ఏపీ తీర ప్రాంతం ఎలా ఉండబోతోంది తెల్లారేసరికి అనే ఒక ఆందోళనతో కూడిన తుఫాను గురించి మనం మాట్లాడుతున్నాం. రామారావు, ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ అప్డేట్స్. ఎస్ వెంకటకృష్ణ, ఇప్పుడు మనం లైవ్ ప్రారంభించిన ఈ 20 నిమిషాల్లోనే దాదాపుగా మనం చూస్తున్నాం గాలుల తీవ్రతతో పాటు వర్షం కూడా, రెయిన్ఫాల్ కూడా ఎక్కువ అయింది. గాలుల తీవ్రత దాదాపుగా నేను ఇందాక చెప్పాను మీకు 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు విండ్ స్పీడ్ ఉందనని. ఇప్పుడు దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. విండ్ చాలా వేగంగా, స్పీడ్ చాలా వేగంగా పెరుగుతుంది. అంటే సైక్లోన్ తీరాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది. ఎక్కడో చోట మాత్రం తీరాన్ని హిట్ చేసి బయట ల్యాండ్కి వస్తుంది, సీ2 ల్యాండ్ వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఈరోజు ఈ తీరాన్ని అంటే ఇప్పుడు తీరాన్ని తాకటం ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచి పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యే వరకు కూడా సివియర్ టు హెవీ సివియర్ రైన్స్ ఉంటాయి అని చెప్పి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సమయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలో ఉండే ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు ఎవరైతే మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ 10,000 మంది ఉన్నారో వీళ్ళని 6 గంటల నుంచి 9 గంటల్లోపు ఎవాక్యుయేట్ చేయించాలి అని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాను అని చెప్పి మొండికేసి ఎవరైతే లో లయింగ్ ఏరియాస్, హిట్ ఏరియాస్, ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ఫోర్స్ ఉపయోగించైనా కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటువైపు ప్రకాశం అండ్ బాపట్ల జిల్లాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, సీ కోస్ట్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా, దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అప్రమత్తంగా, అంటే ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు ఇంతవరకు మాత్రం అప్రమత్తంగా ఉండి తీరాల్సిందేనని కూడా సీఎం కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతల్ని, మంత్రులని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా అధికారులకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జనరేటర్ సెట్లను కూడా ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్స్ తో పాటు ముఖ్యంగా ఒక్క నిమిషం, మన మచిలీపట్నం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది, అక్కడ మన ప్రసాద్ ఉన్నారు కదా, దగ్గరలో ఉంది, మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమైంది ఇందాకని చెప్పారు కదా. ఒకసారి రాంబాబు మన ప్రసాద్ అడుగుదాము. ప్రసాద్, ఏంటి మచిలీపట్నం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు అక్కడ అధికారులు? వెంకటకృష్ణ, మచిలీపట్నం ప్రధానంగా మరి కాసేపట్లోనే ఈ తీరం దాటుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలో ఇప్పటికే ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు వీస్తుండటంతో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగాయి. ఇక దాదాపుగా ఆ గంట పై నుంచి కూడా పూర్తిగా మచిలీపట్నం అంధకారంలో ఉంది. ఎక్కడ కూడా పూర్తిగా కరెంటు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. చెట్లు కూడంతో పాటు కొన్ని చెట్లు కరెంటు పోల్స్ పైన కరెంటు తెగలపై పడటంతో కొన్ని కరెంటు తెగలు కూడా పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా అలర్ట్ ముందస్తు జాగ్రత్తగానే ఈ అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లో తీరం దాటుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి దాదాపు 6 గంటల పాటు భారీ వర్షం, ఈదురుగాలు ఉన్న నేపథ్యంలో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనకు మచిలీపట్నం మీరు అక్కడ ఉన్న అందరు బీచ్, మంగేనపూర్ బీచ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సముద్రం ఎలా ఉంది? మంగేనపూడి బీచ్ సాయంత్రం 4 గంటల నుంచి కూడా బాగా ఆటుపోట్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే దాదాపు కిలోమీటర్ ముందుకు సముద్రం కూడా ముందుకు వచ్చినట్టు ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం నిన్నటి నుంచి కూడా బయట వారిని కానీ కేవలం వృత్తిరీత్యా వెళ్ళే అధికారులను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అసలు మీడియా ప్రతినిధులతో సహా అందరినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ రోజు రేపు అటువైపు ఎవరు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. సముద్రం దగ్గర పరిస్థితి అలా గ్రామాల పరిస్థితి గ్రామాల పరిస్థితి ఏంటి? బీచ్ దగ్గర కానీ సముద్రం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటి? అక్కడ మచిలీపట్నం తీర ప్రాంతంలో గ్రామాల్లో జనాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాలు
సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రత్యేకంగా వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా నిన్నటి నుంచి కూడా తరలించారు. మనం మధ్యాహ్నం కూడా అక్కడ మత్స్యకారులు అక్కడ ప్రజల పరిస్థితి కూడా మనం ఏబిఎన్ ద్వారా ప్రజలకు వివరించాము. వారందరూ కూడా ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం అల్పాహారంతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఈ రోజు రేపు వారు పునరావాస కేంద్రాలనే ఉంటారు. 30వ తారీఖు నుంచి కూడా వాతావరణం వచ్చిన పరిస్థితిని బట్టి పునరావాస కేంద్రాల నుంచి మళ్ళీ తమ ఇళ్లకు పంపించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడిప్పుడే మొత్తం తుఫాన్ ప్రభావం చాలా సాయంత్రం నుంచి బాగా పెరిగింది. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలితో పాటు వర్షం కూడా కురుతున్న నేపథ్యంలో ఎవరు బయటికి రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఈ నేపథ్యంలో ఇక అధికారులు కూడా మొత్తం అన్ని రకాల షాపులు కూడా ప్రజలు ఎందుకంటే దివిసీమ ఉప్పెన అనుభవం ఉంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకి దివిసీమ గతంలో చూసి ఉన్నారు కాబట్టి ఉప్పెనని ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా? తీర ప్రాంత గ్రామాలు పల్లెల ప్రజలు అవును వెంకటకృష్ణ, ఇక్కడ ప్రధానంగా తుఫాను హెచ్చరికలు ఎప్పుడు వచ్చినా కూడా సముద్ర తీర ప్రాంతంలో ముందుగా దాని ప్రభావం కనిపించేది మత్స్యకారుల మీదే. ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ మంది ఉంటారు. అందుకని వారికి ఇటువంటి హెచ్చరికల నేపథ్యంలో వారిని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడం అలవాటు. అయితే ఈసారి ఈ తుఫాన్లో హుదూద్ స్థాయిలో ఈ ముంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చి అందరూ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నామని చెప్తా ఉన్నారు. తమకు ఇదంతా అలవాటైనని, ఎందుకంటే సముద్రంలో ఆటుపోట్లు ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు గతంలో చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ అన్ని విధాలు సహకరిస్తున్నామని చెప్పి ఆ కుల సంఘ నాయకులు అలాగే మత్స్యకారులకు సంబంధించిన ప్రతినిధులు అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరి వారి సహకారంతో అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తీసుకువచ్చారు. రైట్ ప్రసాద్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఒక్కసారి కాకినాడ అప్డేట్ ఏమైనా ఉందేమో అప్పారావు, ఇది తీరాన్ని తాకిందా లేదా అనే దాని విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా ఈ బ్రేక్ లో మనకి? అలాగే అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ తీర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఉప్పాడ కావచ్చు, మీకు ఓడల రేవు కావచ్చు, ఇంకెక్కడైనా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలం ఎలా ఉంది? ఇప్పుడే పూర్తి స్థాయిలో మీరు చెప్పిన తర్వాత వివరాలు కనుక్కున్నాను. అయితే అధికారులు ప్రాథమికంగా చెప్తున్న దాని ప్రకారం అల్లవరం తాజా అప్డేట్ ప్రకారం అల్లవరం రాజోల మధ్య రాత్రి 11:30 గంటల లోపు తీరం దాటవచ్చని చెప్తున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా అల్లవరం మీద ప్రభావం చూపుతుందన్నారు. అల్లవరం రాజోల మధ్య స్పష్టంగా ఉండవచ్చని చెప్తున్నారు. వారంగా ఇంకో విషయం ఏంటంటే గంటకు కాస్త దిశ అటు ఇటు కూడా మారుతుండడం కాస్త కన్ఫ్యూజన్ కూడా అధికారులు ఉన్నట్టు కూడా కాస్త స్పష్టమవుతుంది. తొలితైతే కాకినాడ తుని మధ్య అనడంతో మొత్తం కాకినాడ జిల్లా యంత్రాంగం మొత్తం భారీ స్థాయిలో మోహరించింది. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి కోనసీమ జిల్లా పరిసరాలు, అమలాపురం, రాజోల పరిసరాలు ఉండడంతో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ పరుగులు తీసి అక్కడే అలర్ట్ అయ్యారు. వారంతా దోబూచులాట కొనసాగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తాజాగా స్పష్టం చేసింది అల్లవరం రాజోల మధ్య తీరం దాటుతుందన్నారు. ఇది పూర్తిగా తీర ప్రాంతం. ప్రధానంగా చూస్తుంటే ఒక రకంగా ఎక్కడ తీరం దాటితే మాత్రం నష్టం చాలా భయంకరంగా ఉండే అవకాశం. నాకున్న పరిజ్ఞానం మేరకు ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజోలు, అల్లవరం, ఆ తీరం మొత్తం కూడా మత్స్యకార గ్రామాలు కానీ చిన్న చిన్న పల్లెల్లాగా ఉంటాయి. ఆ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రజలు కనుక ప్రభుత్వం చెప్పినట్టు విని పునరావాస కేంద్రాలకి, రక్షిత ప్రాంతాలకు వెళ్ళకపోతే మరి ఆ మేరకు అక్కడ ప్రజలు కదిలేరా? ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికే అధికారులు వెళ్ళి మీరు అందరూ ఖచ్చితంగా పునరావాస శిబిరాలు రావాలి. ప్రధానంగా కోనసీమ జిల్లా తీర ప్రాంతంలో ఇప్పటికీ అనేక చోట్ల పూరిళ్ళు, పక్క ఇళ్ళు ఉన్నాయి. తీవ్రమైన గాలులకు అవి ఏమాత్రం తట్టుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో ఖచ్చితంగా మీరందరూ రావాలని చెప్తున్నప్పుడు కూడా చాలా మంది అయితే మేము ఇల్లు వదిలిరాము, గతంలో చాలా తుఫాన్లు చేశామని చెప్తున్నారు. కానీ అధికారులకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రధానంగా కోనసీమ జిల్లా వెంబడి ఏ రహదారి వెంబడి చూసినా 1 కిలోమీటర్ రహదారి ఎగ్జాంపుల్ తీసుకుంటే రోడ్డుకు అటు ఇటు కనీసం 2000 నుంచి 3000 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ అర్ధరాత్రి వేళ తీవ్రమైన ఈదురు గాలులకి చెట్లు పడిపోతే 1 చెట్టు కాదు, 2 చెట్లు కాదు, ఎన్ని వందల చెట్లు కోసి ఆ మధ్యనున్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని రెస్క్యూ చేయడం అనేది చాలా తలకమించిన భారంగా చెప్పొచ్చు. అయితే వాతావరణం వెలుగుంటే ఎంతో కొంత కష్టపడి చేయొచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రళయానికి, విలయానికి ఏం జరిగినా అధికారులు కూడా రెస్క్యూ చేసి తీసుకురాలేని పరిస్థితి ఉందని చెప్పి అధికారులు ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరిస్తున్నారు. అయితే కొంతమంది వింటున్నారు, కొంతమంది అయితే మాకు తెలియదా అని చెప్పి కొంతమంది సీరియస్గా తీసుకు. ఇంకో విషయం ఏంటంటే ఈ తుఫాను కూడా చాలా విచిత్రం అని చెప్పాలి. అప్పటికప్పుడే కొండపోతలో భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది.
కాసేపటి తర్వాత వర్షం తగ్గిపోయి ఈదురుగాలులు వేస్తున్నాయి. ఈ రెండు తగ్గిపోయి అప్పటికప్పుడే విపరీతమైన ఎండ వస్తుంది. ఓ రకంగా తీవ్ర తుఫాను పరిణామం నేపథ్యంలో ఈ స్థాయిలో ఈ రోజంతా ఎండ కాయడం కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్. గతంలో ఎప్పుడు తాము ఎలాంటి చూడలేని మత్స్యకారులు చెప్తున్నారు. కానీ చాలామంది ప్రజలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అప్రమత్తం చేస్తుంటే ఎండ కాస్తుంది ఏంటి, తుఫాను తగ్గిపోయిందా అనే రకమైన తేలిక తీసుకునే వాతావరణం కూడా అని చెప్పాలి. కానీ తుఫాను ఏ స్థాయిలో ఉండాలంటే తీవ్రత ఉన్నదో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, ప్రధానంగా తితలి తుఫాను శ్రీకాకుళం జిల్లాలో కొన్ని లక్షల కొబ్బరి చెట్లు విలయ సృష్టించింది. ఆ సమయంలో లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూరుపైన 100 తాటి చెట్లు కూడా కింద పడిపోలేదు. ఎందుకంటే ఎంత తుఫాన్ అయినా తట్టుకునే శక్తి తాటి చెట్లకు ఉంటుంది. కానీ ఈ రోజు కోనసీమ జిల్లాలో ఒక తాటి చెట్టు మీద పడిపోయి 49 ఏళ్ల మహిళ చనిపోయింది. ఈ విధంగా కోనసీమ జిల్లాలో ఈరోజు చాలా వరకు తాటి చెట్లు పడిపోయి, అంటే తుఫాను గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కాకినాడ కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 తీర ప్రాంత మండలాల్లో 158 పునరావాస శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్యుత్తు, వైద్యం, అదేవిధంగా నిరంతర ఆహారం, ఇవన్నీ పాలు, పసిపిల్లలకి గర్భిణీని తరలించడానికి అంబులెన్స్లు కూడా సిద్ధం చేసింది. అయితే చాలామంది అయితే పునరావాస శిబిరాలకు వచ్చి ఏదో ఆడుతూ పాడుతూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక్కైతే ఒక పక్క ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున చర్యలు తీసుకుంటుంటే వైసీపీ మూకలు నిజంగా ఈ టైంలో ఈ రాజకీయ పరమైన అవి మాట్లాడి వాళ్ళు చేసే దరిద్రం అంతా మనం చేయాల్సిన అవసరం లేదు. మనము తుఫాను మీద, ప్రజల రక్షణ మీద, ప్రభుత్వం యొక్క సహాయక చర్యల మీదే మనం దృష్టి పెడదాం. ఈ మిగతా విషయాలకి మనం వెళ్ళొద్దు. అదంతా తుఫాన్ అయిపోయిన తర్వాత ఎవరేం చేశారు ఏంటి అనేది ఆటోమేటిక్గా పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి తుఫాను ఎక్కడ తీరం దాటుతోంది, ఈ రాత్రి ఎలా గడుస్తుంది అనే దాని మీదనే ఎవరి ఫోకస్ అయినా ఉండాలి, ఇంక్లూడింగ్ మనం కూడా కలుపుకొని. సో దాని మీద ఒకసారి మన రామారావు ఏదో చెప్తున్నారు. రామారావు చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏంటంటే కాకినాడకు దక్షిణంగా అంతర్వేది, మలికీపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అసెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 100 కిలోమీటర్ల దూరంలో ఇంకా ఉంది. అర్ధరాత్రికి అది టచ్ అయ్యే అవకాశం ఉంది, కోస్ట్ను టచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అంటే ఇంకో 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది అవి కోస్ట్ను టచ్ అయ్యేందుకు అని చెప్తున్నారు. తుఫాను కేంద్రం పూర్తిగా భూమిపైకి వస్తే తుఫాను తీరాన్ని దాటినట్టు అవుతుంది. ఇంకా అయితే పూర్తిగా దాటలేదు, కేవలం టచ్ అయ్యేందుకే ఇంకా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడకు దక్షిణంగా అంతర్వేది, మలికీపురం సమీపంలో అంతర్వేది అంటే గోదావరి సంగమం. అక్కడ అంతర్వేది, మలికపురం దగ్గర తీరం దాటేటట్లయితే ఇటు పాలకొల్లు, అటు రాజోలు, ఆ ప్రాంతం అంతా చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు కూడా ఆ తుఫాను మీరు చెప్పినట్టు సివియారిటీ ఎంత ఉందంటే విండ్ స్పీడ్ గంటకి పెరిగిపోతూ ఉంది. దీంతో పాటు వర్షం కూడా, రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి పూర్తిగా కోస్తాలో వాతావరణం మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. అంటే సైక్లోను ఇటు కోస్ట్ వైపు వచ్చే కొద్దీ, అంటే దగ్గర అయ్యే కొద్దీ కూడా ఈ తుఫాను గాలుల ప్రభావం కానీ లేకపోతే వర్ష ప్రభావం కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు, రైట్. రామారావు ఒక్క నిమిషం, ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ ఇది తీరాన్ని దాకుతోంది, డైరెక్షన్స్ ఎలా మారుతున్నాయి అనేది మనకి వైజాగ్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాయుడు అక్కడ ఎలాంటి అనాలిసిస్, మొంతా తుఫాన్ చాలా సివియర్ గా వస్తోంది అనేది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. కోనసీమను హిట్ చేస్తోంది. ఇది కాకినాడ దగ్గర డైరెక్ట్ గా కాకపోయినా పక్కనున్న ప్రాంతాలకు ఇదవుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అల్లవరం మండలంలో ఓడల రేవు లేదా రాజోలుకు మధ్య అటు తగిలే అవకాశం ఉంది, తాకుతుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అంతర్వేది దగ్గర హిట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే అది దగ్గరకు వస్తున్నప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడైతే తీరాన్ని తాకుతుందో దాని చుట్టూ దీని తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత తీరం మొత్తం కూడా దాదాపు ఏపీకున్న 950 కిలోమీటర్ల తీరం
కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థంగా, కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పక్కనున్న తెలంగాణ ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఒడిశా అండ్ తమిళనాడు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా జిల్లాలు అక్కడ తీవ్రంగానే ఎఫెక్ట్ అవుతున్నాయి అక్కడ కూడా. సో ఈ పరిస్థితికి సంబంధించి అసలు ఇది ఎటు మూవ్ అవుతుంది, దీని ప్రభావం ఎలా ఉంది, వాతావరణ శాఖ అంచనా ఎలా ఉంది, నష్టం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి వైజాగ్ నుంచి మనకి క్లియర్ అనాలిసిస్ వచ్చే అవకాశం ఉంది వాతావరణ శాఖ అక్కడ. కాబట్టి ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడు అక్కడ నుంచి అప్డేట్ ఇస్తారు. నాయుడు, దీని డైరెక్షన్ ఏమన్నా ఒక కంక్లూజన్కి వచ్చారా, ఎక్కడ సరిగ్గా కరెక్ట్గా హిట్ అయ్యే అవకాశం ఉందనేది, తర్వాత ఇంపాక్ట్ ఎక్కడెక్కడ తగిలే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం అట్ ప్రెసెంట్ గానే చూసుకున్నట్టయితే ఇది మచిలీపట్నానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఆల్రెడీ కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది అంటే కోస్ట్కి ఆనుకొని, అంటే కోస్ట్కి దగ్గరగానే ఇది కదులుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే మచిలీపట్నం, కృష్ణా జిల్లాల్లో హెవీ రెయిన్ ఆల్రెడీ పడుతుంది. రెయిన్ కన్నా విండ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది నియర్ బై కోస్ట్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసే క్రమంలో సో మనకి మచిలీపట్నం దాటిన తర్వాత ఇప్పుడు ఏదైతే మన కోనసీమ జిల్లాలో జనరల్గా ఆ గ్రామాల పేర్లు ఎగ్జాక్ట్ కాకుండా కరువు ఉంటుంది. సో ఆ కరువు కోనసీమ జిల్లాకు చెందినటువంటి కరువు. సో ఆ కరువుని టచ్ చేస్తూ వెళ్తుంది. సో అది టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి సో ఆ ప్రాంతాన్ని, అంటే ఆల్రెడీ ఇందాక అధికారులు కానీ వీళ్ళు కానీ కోనసీమని టచ్ చేస్తుంది, కోనసీమ మీద ల్యాండ్ ఫాల్ అవుతుంది కాదు, ఆ ప్రాంతాన్ని అది క్రాస్ అయ్యేటప్పుడు ఆ ప్రాంతం మీదుగా వెళ్తుంది. సో అది క్రాస్ అయిన తర్వాత ఏదైతే మడడవుల ప్రాంతం ఉందో దాని మీదుగా వెళ్తూ కాకినాడ దగ్గర పూర్తి స్థాయిలో ల్యాండ్ ఫాల్ కానీ పూర్తిగా ల్యాండ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం సో ఇప్పుడు కేవలం 5 గంటల వరకు ఉన్న అప్డేట్ మనం, అంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఎప్పుడు కూడా కొంత డిలే ఉంటుంది. 5 గంటల వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే అది 100 కిలోమీటర్లు ఉంది. సో అది గంటకు ఇప్పుడు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. కాబట్టి దాదాపుగా 9-10 తర్వాత అది ల్యాండ్ ఫాల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత అది క్రాస్ అవడానికి కూడా 3 to 5 hours మధ్య పడుతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ దాని విండ్ వెలాసిటీ కావచ్చు, అలాగే లేదంటే అది కన్వర్జెన్సీ జోన్ దీన్ని బట్టి కానీ, సో అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ కంటెంట్ బట్టి అది ఆ స్పీడ్ వెళ్తుందా, అదే స్పీడ్తో వెళ్తుందా, స్లోగా వెళ్తుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. అందుకోసం అంటే ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత క్రాస్ అవడానికి లీస్ట్ 3 hours పడుతుంది, హైయెస్ట్ 5 to 6 hours కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడే వాతావరణ శాఖ అది పూర్తిగా క్రాస్ అయినట్టు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆ క్రాస్ అయ్యే టైంలో సో ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇది మనల్ని టచ్ అయిందా లేదా అన్నది. సో ఫస్ట్ ఎప్పుడైనా ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ట్విస్టెడ్ విండ్స్ ఉంటాయి, అంటే రెండు వైపులా విండ్స్ ఉంటాయి. ఆ విండ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంత సమయం పాటు గ్యాప్ వస్తుంది. సో ఎక్కడైతే వర్షం పడకుండా ముందు భారీగా వర్షం పడి ట్విస్టెడ్ విండ్స్ వచ్చి మధ్యలో ఒక అరగంట పాటు, ఒక గంట సమయం పాటు ఖాళీ వచ్చింది అంటే అర్థం ఏంటంటే సో ఆ ప్రాంతంలో అది ఖచ్చితంగా క్రాస్ అయింది అనేది మనం నార్మల్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా సైక్లోన్ హిట్ అయిన తర్వాత, అది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఐ ఏరియాలో గ్యాప్ ఉంటుంది. అందులో ఎండ కూడా, డే టైం అయితే ఎండ కూడా వస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1/2 hour 1 hour తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా మొదట్లో అలా వచ్చి ఆపోజిట్లో ట్విస్టెడ్ విండ్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఇంకా డ్యామేజ్ అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాంతం, ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇంపాక్ట్ ఉంటుంది, వెస్ట్ గోదావరిలో ఇంపాక్ట్ ఉంటుంది, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ జిల్లాలన్నింటిలోనూ కూడా కొత్త ఇంపాక్ట్ ఉంటుంది. వర్షం ఏదైతే నిన్నటి నుంచి ప్రిడిక్షన్ ఉందో ఇప్పుడు అది తీరం వెంబడి మచిలీపట్నం నుంచి అలాగా తీరం వెంబడి వెళ్తూ మడ అడవుల మీదుగా కాకినాడ దగ్గరే హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇంకా వాతావరణ శాఖ అదే చెప్తోంది, రైట్? సో ఈ హిట్ అయ్యే లోపు మొత్తంగా ఈ తీరం, అది అంతర్వేది ప్రాంతం కావచ్చు, ఇటు మచిలీపట్నం ప్రాంతం కావచ్చు, భీమవరం కావచ్చు, వాట్ ఎవర్, ఈ తీరం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంతేనా? ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా నియర్ బై ఉన్న జిల్లాల్లో ఉంటుంది. మరొక వైపు ఏంటంటే ఐ ఏరియా అనేది చిన్నది ఉండదు, అంటే ఐ ఏరియా వెలాసిటీ లీస్ట్ 30 kilometers, సో హైయెస్ట్ 100 kilometers వరకు ఉంటుంది. సో ఆ 100 kilometers అంటే అది యాక్చువల్లీ వాతావరణ శాఖ ఇప్పుడేంటి ఎక్కడ కరెక్ట్గా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి పూర్తిగా ల్యాండ్ మీదకి వచ్చేస్తే దాన్ని హిట్ ఏరియాగా డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఐ ఏరియా 50 kilometers ఉండొచ్చు, ఇప్పుడు కోనసీమ ప్రాంతం నుంచి టచ్ అవుతుందని ముందుగా ఎలా చెప్తున్నారంటే నాయుడు ఒక నిమిషం లైన్ లో ఉండండి. తుఫాను కొంచెం
కలవర పెడుతోంది, గందరగోళానికి కూడా గురి చేస్తోంది. ఏదో తీరాన్ని తాకింది అనేది అప్డేట్ వస్తుంది. రామారావు దగ్గర అప్డేట్ ఉన్నట్టుంది. రామారావు ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఎస్, వెంకటకృష్ణ ఆల్రెడీ తీరాన్ని తాకింది. అమరావతి ఐఎండి అంటే అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం ఐఎండికి సంబంధించి డైరెక్టర్ కొద్దిసేపటి క్రితమే మెసేజ్ పంపించారు. అదేవిధంగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా ఇప్పుడే మెసేజ్ జస్ట్ ఫ్లాష్ చేశారు వాళ్ళు. తుఫాను కాకినాడ దగ్గర తీరాన్ని తాకింది అని చెప్పి కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తీవ్ర తుఫాను గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఐఎండి మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసేసింది ఏంటంటే కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది మొండా తీవ్ర తుఫాను అని చెప్పి. అదేవిధంగా గంటకు గడిచిన 5 గంటల్లో గంటకు 17 కిలోమీటర్లని. అదే దీంతో పాటు ఐఎండికి సంబంధించి అమరావతి వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ కొద్దిసేపటి క్రితం మెసేజ్ పంపించారు. ల్యాండ్ ఫాల్ బిగిన్ అయింది, కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకింది. దీన్ని మొత్తం కూడా పూర్తిగా ల్యాండ్ ఫాల్ కావడానికి 3 to 4 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఈ 4 అవర్స్ కూడా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశంతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 3-4 గంటలు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ కి చాలా కీలకమైన పరిస్థితి అని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఈ 3-4 గంటల అధికార యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఎవరైతే రక్షణ సిబ్బంది ఉన్నారో వీళ్ళు చాలా హై అలర్ట్ లో ఉండాలి అని చెప్పి కూడా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. వెంకటకృష్ణ, అదే నేను నాయుడు ఇప్పుడు రామారావు గారు చెప్పిన దాన్ని బట్టి మీ అనాలిసిస్ ఏమైనా అప్డేట్ చేసుకుంటారా? అంటే ఐఎండి అమరావతి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే ఆల్రెడీ అంటే జనరల్ గా నాకు అర్థమైంది సైక్లోన్ యొక్క అవుటర్ జోన్ ఆధారంగా ఎక్కడైతే ఎక్కువ వర్షాలు ఎక్కువ విండ్ ఉంటుందో అక్కడే హిట్ అవుతుంది అనే దాని ప్రకారం చెప్తున్నారు. కానీ ఐ జోన్ అనేది ఇంపార్టెంట్. మీ అనాలిసిస్ ప్రకారం ఐ జోన్ ఎక్కడ హిట్ అవుతుంది అనే దాని మీదనే మనం బేస్ చేసుకుని అనాలిసిస్ ఉండాలి. అది నాకు అర్థమైంది. ఐఎండి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పంపారు అని అంటే సైక్లోన్ యొక్క ఆ అవుటర్ జోన్ అక్కడ కేంద్రీకృతం అవుతోంది, అక్కడ గాలులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడికే వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నాను అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ ఆల్రెడీ ఐఎండి ప్రకటించినప్పటికీ అఫీషియల్ అంటే అధికారికంగా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు అధికారులకు సమాచారం కోసం ఇస్తే ఉండొచ్చు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మాత్రం దాదాపుగా ఒక 3 అవర్స్ డిలే తర్వాత ప్రకటిస్తారు. ఇప్పుడు కూడా మనం ఏదైతే 100 కిలోమీటర్స్ అని ఉన్నామో అది ఈవినింగ్ 5 o'clock ఉన్నటువంటి అప్డేట్. సో అప్డేట్ని ఎప్పుడు ఒక 3 అవర్స్ డిలేలో ప్రకటిస్తారు. దీనికి రీజన్ ఏంటి అంటే సిస్టమ్ యొక్క మూవ్మెంట్ అనేది ఒక్కోసారి స్లో అవుతుంది, ఒక్కోసారి స్పీడ్ అవుతుంది. సో అది ఆ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దాన్ని కొంత పారామీటర్స్ని వీళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. దాన్ని బట్టే అనౌన్స్ చేస్తారు. అందుకోసమని ప్రజలకు ఎప్పుడైనా ఒకసారి లేదు అన్నా లేకపోతే వెళ్ళిపోయిందన్నా రిలాక్స్ అయిపోయేటువంటి మూడ్లో ఉంటారు కాబట్టి సో అది పూర్తిగా క్రాస్ అయ్యి ఆల్రెడీ అక్కడ దాటిపోయిన తర్వాతనే అనౌన్స్మెంట్ వస్తుంది. సో అధికారులకు ఇప్పుడు రామారావు గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఏదైతే ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిందనే సమాచారం కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ భారత వాతావరణ శాఖ మాత్రం దీన్ని ఇంకో 2 అవర్స్ తర్వాత లేదా 1 hour తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు భయంతో పాటుగా అప్రమత్తంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఇప్పుడు నార్మల్గా అది ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంత సమయం తర్వాత గ్యాప్ వస్తుంది ఆ ఏరియాలో. అంటే తుఫాన్ వెళ్ళిపోయిందని ఫ్రీ అయ్యారనుకోండి, మళ్ళీ అది వచ్చి కొట్టేస్తుంది. కాబట్టి అది పూర్తిగా క్రాస్ అవడానికి దీన్ని కూడా భారత వాతావరణ శాఖ అయితే కొంత డిలేతో ప్రకటిస్తుంది. ఇప్పుడు ఒకవేళ బహుశా ఎందుకంటే అది లేటెస్ట్ అప్డేట్ దాదాపు 3 hours కావాల్సి వస్తుంది. సో 3 hours లో కూడా అది ల్యాండ్ ఫాల్ కాకినాడలో తీరం తాకింది చెప్తున్నారు కాబట్టి రామారావు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడ సిచ్యువేషన్ ఏమన్నా లేటెస్ట్ ఉందేమో ఒకసారి అపారం అడుగుతాను. ఈసారి ఈ మధ్యలో గ్యాప్ లో మీరు ఒకసారి మీ దగ్గర అధికారులను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి నాయుడు. అప్పారావు, ఏంటి కాకినాడలో ఏమన్నా లేటెస్ట్ డెవలప్మెంట్ కనపడుతుందా? తుఫాను తీరాన్ని తాకిందని కానీ లేకపోతే అక్కడ పరిస్థితి కానీ? అంటే అధికారుల ప్రకారం అయితే క్షేత్రస్థాయిలో తుఫాను ఇంకా తీరం దాటలేదు. కాకినాడ తుని మధ్య ముందు తీరం అన్నారు, తర్వాత కాకినాడ యానా మధ్య అన్నారు,
ప్రస్తుతానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. అదేవిధంగా గాలుల తీవ్రత దాదాపుగా 40-50 కిలోమీటర్ విండ్ స్పీడ్తో ఉంది. సో తుఫాను తీవ్రం తాకిన ప్రభావం అయితే ప్రస్తుతం ఇక్కడ కనబడలేదు. అయితే వర్షాల తీవ్రత అధికంగా ఉంది. అయితే మరోపక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కోనసీమ జిల్లాలో రాజోలు నరసాపురం మధ్య లేదా అంతర్వేది నరసాపురం మధ్య క్రాస్ అవుతుందని అధికారులు ప్రిపరేషన్ పూర్తి చేసుకొని దాని తగ్గ అలర్ట్నెస్ ఉన్నారు. ఇప్పుడే కోనసీమ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ స్థానిక ఎంపీ హరీష్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే అల్లవరం మధ్య పరిశీలనకు వెళ్లారు. ప్రస్తుతం అయితే తీరం దగ్గర అన్ని చోట్ల అల్లకొల్లాలుగా సముద్రం అవుతుంది. తీరాన్ని ఎక్కడ దాటింది అనేది స్పష్టమైన ఆధారాలు అధికారులకు ఇంకా ఆ స్పష్టత రాలేదు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత, పెనుగాలుల తీవ్రత భారీగా ఉండడం నేపథ్యంలో ప్రస్తుతం అయితే చెట్లు కూలుతున్నాయి, సముద్రం అల్లకల్లోలకు ఉంది, వర్షం తీవ్రతగా ఉంది కాబట్టి సో ఎక్కడ దాటిందని ఇంకా అధికారులు కూడా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే అమరావతి నుంచి అధికారులు కానీ స్పెషల్ సిఎస్ అజయ్ అని చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం వీళ్ళందరూ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళకైతే అఫీషియల్గా తీరం దాటినట్టు ఎక్కడ ఆధారాలు కానీ ఆనవాళ్ళు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. అదేలే మన నాయుడు చెప్తున్నట్టుగా అఫీషియల్ గా చెప్పడానికి కానీ లేకపోతే దాని ప్రభావం పూర్తి స్థాయిలో తెలియడానికి కానీ కొంత సమయం తీసుకుంటుంది. తీరానికి తాకినా కూడా ఆ సైక్లోన్ యొక్క కేంద్ర బిందువు నుంచి 100 కిలోమీటర్ల అవుటర్ జోన్ ముందుగా తగిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం చెప్పినట్టున్నారు. ఏమైనా అధికారిక సమాచారం రావాలి. ఒక్కసారి ఇప్పుడు ఈ మొత్తం సమాచారానికి అత్యంత సమీపంగా ఉన్న ప్రాంతం ఏలూరు జిల్లా కూడా. ఏలూరు జిల్లా కూడా చాలా సివియర్గా ఇదయ్యే అవకాశం ఉంది మొత్తం దీంట్లో. ఎందుకంటే గుంటూరు నుంచి ఉభయ గోదావరి, విశాఖ దాకా ఉన్న ఈ తీర ప్రాంతంలో ఏలూరు జిల్లాలో చాలా ప్రాంతాలు, నరసాపురం జిల్లాలో చాలా ప్రాంతాలు, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏలూరులో ఎలాంటి సమాచారం ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, మన నెట్వర్క్ ఏం చెప్తోంది రాంబాబు? వికేట్ గారు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా అధికారులు చెప్తున్న దానికి వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న దానికైతే ఎటువంటి పొంతన లేదు. అధికారులు రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. కొంతమంది అయితే కాకినాడ దగ్గర తీరం దాడుతుందని, కొంతమంది తూని దగ్గర అని, కొంతమంది రాజుల దగ్గర తీరం దాడుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి మనం పరిశీలిస్తే ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతం నుంచి మాత్రం ఆ విండ్ ఫాల్ ఏదైతే ఆ తీరానికి దగ్గరగానే తుఫాన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మరి ఇక్కడ వాతావరణం నరసాపురంలో ఉన్నాం ప్రస్తుతం. నరసాపురంలో వాతావరణం పరిశీలిస్తే సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతం నుంచి విపరీతమైన గాలులు వీస్తాయి. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చాలా చోట్ల షెడ్లు కూలిపోయాయి, చెట్లు కూలిపోయి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. ప్రస్తుతం నరసాపురం పట్టణం అయితే పూర్తి అంధకారంలో ఉంది. కేవలం నరసాపురం టౌన్ ఒకటే కాదు, నరసాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకులలో కూడా అదే పరిస్థితి. అధికారులు చెప్తున్న ప్రకారం, ఒక అంచనా ప్రకారం చూస్తే నరసాపురం సమీపంలోని అంతర్వేది దగ్గర తీరం దాటుతుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. అదేవిధంగా మల్కీపురం ఏదైతే ఉందో అది కూడా నరసాపురానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజులు కూడా 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా ఒక సరౌండ్ ఏరియా, కేవలం 30 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది మొత్తం. ఒకవేళ కానీ తుఫాన్ కానీ ఇక్కడ కానీ తీరం దాటితే మాత్రం ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదాలు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడైతే గాలి తీవ్రత తగ్గింది. అంటే తుఫాన్ కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఐ ప్రాంతం, ఐ సెంటర్ అంటాం దాన్ని, ఆ ప్రాంతంలో ఆ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ కేంద్ర బిందువులోని సెంట్రల్ పాయింట్లో ఉన్నప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి వానలు ఉండవు. అదేవిధంగా కొద్దిపాటి ఈదురుగాలులు వీస్తాయి, పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏముండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ కొనసాగుతుంది. అయితే అంతకుముందు మాత్రం ఐ సెంటర్కి, అదేవిధంగా ఐ వాల్ అంటే ఎక్కువగా డిస్ట్రక్షన్, అంటే ఎక్కువగా బీభత్సం నష్టం జరిగే ప్రాంతం ఐవాల్గా చెప్తా ఉంటారు. అదే ఐ సెంటర్ నుంచి దాదాపు 30 కిలోమీటర్లు లేదా 50 కిలోమీటర్లు, అది తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ సెంటర్ నుంచి రేడియస్ 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల రేడియస్లో మాత్రం బాగా విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే తుఫాన్ ఏలూరు జిల్లాలో కానీ నరసాపురం జిల్లాలో కానీ, ఏలూరు జిల్లాలో కానీ నర్సాపూర్ డిస్టిక్ లో కానీ తీర ప్రాంత మండలాలు ఎక్కువగా ఏ మండలాలు ఉన్నాయి, ఆయా మండలాల్లో కానీ ఎక్కడెక్కడ ఈ పునరావాస కేంద్రాలు పెట్టారు, ఏ గ్రామాలని ఎవాక్యుయేట్ చేశారు?
వికే గారు ప్రస్తుతానికి అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 మండలాలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 19 కిలోమీటర్ల మేర ఇక్కడ సముద్ర తీరం ఉంది. ఈ 19 కిలోమీటర్లోనే నరసాపురం, మొగల్తూరు మండలాలు ఉన్నాయి. ఈ 2 మండలాల్లోనే దాదాపు 30 నుంచి 35 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. ఎక్కువ మంది ఈ గ్రామాల్లో సముద్ర తీరాన్ని ఆనుకున్న పల్లెల్లోని గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అయితే అధికారులు నిన్నటి నుంచే చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయానికి అయితే 10,000 మందిని తరలించారు. మధ్యాహ్నం ప్రాంతానికి వస్తే 12 నుంచి 13,000 మందిని అయితే తరలించారు. అది మరికొంతమంది మిగిలిన వారు కూడా సురక్షిత ప్రాంతాలకు లేకపోతే తుఫాన్ షెల్టర్లకు తరలిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పారు. సాయంత్రం వరకు అయితే ఆ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. అయితే తుఫాను కాకినాడ దగ్గర తీరం దాటుతుందని ఒక ఉద్దేశంతో అయితే కొంతవరకు అయితే ఇక్కడ నిర్లిప్తత ఏర్పడింది. కానీ సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఈ తుఫాన్ ఇక్కడ అంతర్వేది లేదా రాజోలు, మల్కీపురం లేదా ఓడల దగ్గర అలా ఇక్కడ వేములది ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేస్తే అధికారులకైతే ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం నేపథ్యంలో అధికారులు అయితే ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఎవరైతే ఇంకా గ్రామాల్లోని లేకపోతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు, తుఫాను షెల్టర్లకు తరలించడానికి అయితే హుటాహుటిన అయితే చర్యలు చేపట్టారు. ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమారి కావచ్చు, లేకపోతే జిల్లా సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కావచ్చు, అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొమ్మిడి నాయకర్ వీళ్ళందరూ అయితే ఇక్కడ మకాం వేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ నాగరాణి, అదేవిధంగా ఎస్పీ అద్నాన్ నయీమి వీళ్ళందరూ ఇక్కడ మకాం వేస్తే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో 2 మండలాలు ఆ గ్రామాల్లో ఉన్న మత్స్యకారులను అయితే ఇప్పటికైతే అందరూ అప్రమత్తం చేస్తారు. కొంతమంది మత్స్యకారులు అయితే ఇప్పటికీ గ్రామాల్లో వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఖాళీ చేసే అవకాశం మేము ఇక్కడ ఉంటామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కూడా బలవంతంగా ఖాళీ చేయించడానికి అయితే అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం అయితే కొంతమంది మహిళలు తమ ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళని కూడా తుఫాన్ షెల్టర్లకు తరలించడానికి అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టారు. కొంతమంది మహిళలు రామని చెప్పినప్పటికీ వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తాము, అదేవిధంగా బియ్యం ఇస్తాము, నగదిస్తామని చెప్పేసి ఏదో రకంగా వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడి నుంచి తుఫాన్ షెల్టర్లు తరలించారు. దాంతో ఈ అన్ని తుఫాన్ షెల్టర్లలో అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో నిండిపోయినాయని మనం ప్రజలు ఏంటంటే వాళ్ళకి చాలా తుఫాన్లు చూసిన అనుభవం ఉంది కాబట్టి ఏం కాదు అనే ఒక ధీమా ఉంటుంది. కానీ ప్రభుత్వం వాళ్ళని నయాన్నో భయాన్నో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటైతే మనకు కన్ఫర్మ్ తుఫాన్ అనేది కాకినాడకి కాస్త అటు ఇటుగానే తీరాన్ని తాకుతుందనేది ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు అధికారులు చెప్పింది తీరం తాకబోతోంది వెరీ సూన్, మేబీ అది అరగంట గంట అని పక్కన పెడితే తాకుతోంది. సో దీని ఇంపాక్ట్ అనేది విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు కనపడుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం హైయెస్ట్ రైన్స్ గడిచిన వారం రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా నెల్లూరు జిల్లా. తుఫాన్ ఇంపాక్ట్ ఎంతవరకు నెల్లూరు జిల్లా మీద ఉంటుంది అనేది ఒక అంశం అయితే, నెల్లూరు జిల్లాలో పడిన ఈ హైయెస్ట్ రెయిన్ఫాల్ వల్ల కూడా బాగా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఈ తుఫాన్ ఇంపాక్ట్, తుఫాన్ తీరం దాటిన తర్వాత మరొక 48 గంటలో లేకపోతే 3 రోజులు అయితే కూడా వర్షాలు పడే అవకాశమే ఉంటుంది. సో నెల్లూరు జిల్లాలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, తుఫానుకు సంబంధించి ఎలాంటి అంచనాలు వేస్తున్నారు మహేష్, అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారు తీర ప్రాంతంలో ప్రత్యేకించి? ఓకే సార్, యాక్చువల్గా తుఫాన్ ఇక్కడ తీరం దాటినా కూడా ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలతోటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజు వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులని సమీక్ష చేయటం, మొత్తం మీద ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. అయితే ఇక్కడ హార్వెస్టింగ్ లేట్ రబీ సీజన్లో వరి మొత్తం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దానివల్ల కేవలం ఒక 1500 హెక్టార్ల భూముల్లో మాత్రం కొంత వరి పంట, వేరుశెనగ ఇవి మాత్రమే దెబ్బతిన్నాయి. పిల్లి పెసర ఇటువంటి పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఈ వర్షాలు, భారీ వర్షాలు చాలా ఎక్కువగా కురిశాయి. చాలా ప్రాంతాల్లో 9 నుంచి ఒకే రోజు 14-15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ కారణంగా చెరువులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఒక్కొక్క మండలంలో 4-5 చెరువులు ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 1300కు పైగా 1350 చెరువులుంటే
వాటిల్లో దాదాపు ఒక 100 చెరువులు చాలా క్రిటికల్ పొజిషన్ అంటే కలుజుపారుతూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ముందస్తుగా ఆ చెరువులన్నింటిలో కూడా వాటర్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చెరువులన్నింటిలో కూడా 50 నుంచి 70% మాత్రమే వాటర్ ఉందని చెప్పి కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తున్నారు. ఇంకా వర్షాలు పడినా కూడా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఏదైనా ఈదురుగాళ్ళు ఈ బీభత్సమైన పెనుగాళ్ళు అన్న వస్తే మాత్రం ఈ నిండుకొండలో ఉన్నటువంటి చెరువులకి అలల తాకిడికి నాని ఉన్నటువంటి ఆ మట్టి కట్టలు తెగిపోతే మాత్రం కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడ గొలుసుకట్టు చెరువులు ఎక్కువ. ఒక చెరువు తెగితే అది ఇంకో చెరువు మీద, అది ఇంకో చెరువు మీద ఇలా వరుసగా వెళ్ళి జాతీయ రహదారి అలాగే రైల్వే ట్రాక్లు కట్ అయినటువంటి సందర్భాలు అనేకం. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం నష్టం తప్పదు. అయితే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది. నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతం ఎలా ఉంది? మీకు కూడా తీర ప్రాంతం చాలా పొడవుగానే ఎక్కువగానే ఉంటుంది కదా, పైగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఎక్కడ తుఫాను వచ్చినా కూడా మీ జిల్లాకి ఆ తాకిడి ఉంటుంది. నెల్లూరు తీర ప్రాంతానికి, తీర ప్రాంతంలో ఎలాంటి అలజడి కనబడుతుంది సార్? యాక్చువల్గా తీర ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఏంటంటే సముద్రానికి బకింగ్హామ్ కెనాల్కి రెండింటికి మధ్యలో ఉంటాయి. బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగితే అవతలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువైపు సముద్రం, ఇటువైపు బకింగ్హామ్ కెనాల్. ఇటువంటి గ్రామాల పైన అటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇద్దరు కూడా దృష్టి సారించారు. అలాంటి గ్రామాలని కొన్ని ఐడెంటిఫై చేశారు. 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు ఉదయం నుంచి కూడా వాళ్ళందరికీ ఆహార భోజనాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాలకి నిత్యావసర సరుకులు అలాగే రేషన్ కూడా సప్లై చేశారు. ఒకవేళ ఏదైనా గ్రామానికి కనెక్టివిటీ పోయినా కూడా ఒక వారం 10 రోజుల పాటు ఆహారానికి ఎలాంటి ఇబ్బంది కొరత లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మరోవైపు పోలీస్ శాఖ కూడా భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకున్నారు. 7 గంటల నుంచి కూడా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల పైన వాహనాలు, ప్రైవేటు వాహనాలు, వాణిజ్య వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఎస్పీ అజితా వేజెండ్ల ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అయితే పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ ఆపేస్తున్నారు. అంటే 7 గంటల నుంచి దాదాపు తీరం దాటే వరకు, ఈ తుఫాన్ తీరం దాటే వరకు వాహనాలన్నీ నిలిపివేయడం జరుగుతుంది. వాళ్ళు అనుకూలమైన ప్రదేశాల్లో పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ కానీ, జాతీయ రహదారులు కానీ, కలకత్తా టు చెన్నై అలాగే నెల్లూరు టు ముంబై ఈ జాతీయ రహదారులు కానీ, కావలి టు ఉదయగిరి ఈ జాతీయ రహదారులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాహనాలన్నీ కూడా తిరుగుతున్నాయి. అయితే వర్షాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల డ్యాములతో పాటు ఇప్పుడు సోమసల్ డ్యాంలో 70 టీఎంసీలు, 78 కానీ 70 ఉన్నాయి. అలాగే కండలేరు జలాశయంలో 68 గాను 60 టీఎంసీలు ఉన్నాయి. ఆ కండలేరు చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు ఇబ్బంది అయితే ఒక గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. కన్నా పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలకు ఇబ్బందిగా అనుకున్నాయి. కొంతమందిని కొన్ని గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎవరైతే పూరిళ్ళు ఇలాంటి వాటిల్లో ఉంటున్నారో ప్రాణ నష్టం జరగకూడదని ముందస్తుగా ఆయా కుటుంబాలని ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ సేఫ్ జోన్లో ఉంచారు. ఆ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అందరికి సెలవులు రద్దు చేశారు. అందరూ కూడా గ్రామాలకు వెళ్ళిపోయి ఉన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం చాలా సన్నద్ధంగా ఉంది. ఒకవైపు రెవెన్యూ, మరోవైపు పోలీస్, ఇతర శాఖలందరూ కూడా, ఇరిగేషన్ శాఖ అందరూ అప్రమత్తంగా ఉన్నారు సార్. రైట్. ఈ ఇంపాక్ట్ వల్ల, తుఫాన్ ఇంపాక్ట్ వల్ల శ్రీకాకుళం జిల్లా కూడా, శ్రీకాకుళం, విజయనగరంలో కూడా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళంలో ఎలా ఉందనేది చూడడంతో పాటు నాయుడు, మనం మ్యాప్ ఒకసారి చూస్తే, సైక్లోన్ మూవ్మెంట్ మ్యాప్ ఒకసారి చూస్తే అది ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ల్యాండ్ అన్నట్టుగా కనబడ. ఒకసారి మనం శ్రీకాకుళంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. రమేష్, మీకు గత తుఫాన్లప్పుడు పరిస్థితి చాలా మీకు దగ్గర మీ జిల్లాలోనే హిట్ చేసింది కదా, ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉంది శ్రీకాకుళం మీద? వెంకటకృష్ణ గారు, ప్రధానంగా మోతా తుఫాన్కి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా చెదురుమదురు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా. ఇటు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒకే రకమైనటువంటి వర్షపాతం నమోదవుతోంది. మొత్తానికి తీర ప్రాంతం దాదాపుగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దాదాపుగా 11 మండలాల పరిధిలో తీరరేఖ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం తీరరేఖ వెంబడి అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. దాదాపుగా నిన్నటి నుంచి కూడా వ్యాట్ నిషేధించారు. 3 రోజుల పాటు పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే తీరరేఖ వెంబడి అలలు పెద్ద ఎత్తున ఉధృతంగా వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం శిశోర్ ఏరియాలో ఒకసారి పర్యటిస్తే మొత్తం కూడా ఎక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది తప్ప సాధారణమైనటువంటి స్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో ఎవరైనా సాంప్రదాయ వేట చేసుకునేటటువంటి మత్స్యకారులు కానీ, లేకపోతే రెగ్యులర్గా వేటకు వెళ్ళేటటువంటి మత్స్యకారులు ఎవరైనా కానీ సముద్రంలోనికి వెళ్ళొద్దు అనేటటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా తీర ప్రాంత మండలాలన్నింటిలో కూడా రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, దాంతోపాటుగా మిగిలినటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామాల్లోనే ఉంచారు. ఈ రోజు రాత్రి కూడా గ్రామాల్లోనే ఉండాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. అటు జిల్లా కలెక్టరేట్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రధానంగా ఐఏఎస్ అధికారి చక్రధర్ బాబు నేతృత్వంలో ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆయన నియమించారు. ఆయన నేతృత్వంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి గతంలో జరిగినటువంటి తుఫాన్లన్నింటినీ కూడా అనుభవాలను దృష్టిలో తీసుకొని ఏ రకంగా ముందస్తు చర్యలు తీసుకోవాలనేటటువంటి దాంట్లో కాస్త అధికారులు ఫార్వర్డ్గా ఉన్నారని చెప్పుకోవాలి. దీంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇక్కడ తుఫాన్లు అనేటటువంటి కామన్గా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో ప్రభుత్వం ముందుగానే అలర్ట్ చేసింది కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండటంతో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వర్షాలు మాత్రం తీవ్రంగా పడుతున్నాయి. ఇవి రేపు సాయంత్రం వరకు కూడా జిల్లాపైన వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు పక్కనుండేటటువంటి ఒరిస్సా రాష్ట్రం గంజాం, గజపతి జిల్లాల్లో కూడా వర్షాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గంజాంలో ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి అనేటటువంటి సమాచారం అందుతోంది. గజపతిలో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి అంటున్నారు. ఒకవేళ ఒరిస్సాలో ఉండేటటువంటి ఆ 2 జిల్లాల్లో కానీ భారీ వర్షాలు పడితే అది వంశధార నదికి ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గంజాం జిల్లాలో వర్షం పడుతుంది కాబట్టి బౌద్ధ నదికి మెల్లమెల్లగా ప్రవాహం పెరుగుతోంది. అటు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి కొన్ని కాలువలు అదేవిధంగా వాగులకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ బౌద్ధ నదిలో ఫ్లడ్ వాటర్ పెరిగితే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలలో దాని ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మహేంద్రగిరి, ముఖ్యంగా పాతపట్నం సమీపంలో ఉండేటటువంటి వాగులు, వంకలు ఇప్పటికే పొంగుతున్నాయి. ఎందుకంటే అవన్నీ ఒరిస్సా కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి ఒరిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్, గజపతి డిస్ట్రిక్ట్లో కొంతమేర వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా లింకప్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంత పాతపట్నం, పర్లాకిమిడి సమీపంలో ఉండేటటువంటి ఆంధ్ర మండలాల్లో కొంతవరకు దాని ఇంపాక్ట్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. మొత్తానికైతే జిల్లాలో వర్షాలు మినహా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. విండ్ ఎఫెక్ట్ అయితే ఇప్పటి వరకు లేదు. గతంలో అయితే తితిలీ సమయంలో చూసుకున్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం ముందుగానే క్రోడీకరించుకున్నారు. ఎందుకంటే విద్యుత్ శాఖను సమాయత్తం చేశారు. దాంతోపాటుగా ఎక్కడైనా కట్టలు కానీ, చెరువులు కానీ, గండ్లు కానీ పడితే ఇమీడియట్గా వాటిని పూర్తి చేసేటువంటి ప్రక్రియకు కూడా సమాయత్తమై ఉన్నారు. దీంతో గత నెలలోనే అంటే దాదాపుగా 10-15 రోజుల వ్యవధిలోనే వంశధార ఫ్లడ్స్ వచ్చే దాన్ని కూడా చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఫ్లడ్కి కూడా ఏమైనా ఫ్లడ్ వచ్చినా లేకపోతే రెయిన్స్ విపరీతంగా పడినా కూడా ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేటటువంటిది ముందు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజల మధ్యకి వెళ్ళటం జరిగింది. మొత్తానికి ప్రజలు కూడా అవేర్నెస్ చేశారు. దీంతో ఎక్కడా కూడా ప్రజలు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు కానీ, సముద్ర పరివాహక ప్రాంతాలకు కానీ వెళ్ళలేదు. దాదాపుగా 190 కిలోమీటర్ల తీరరేఖ ఉంది కాబట్టి 11 మండలాల్లో కూడా ప్రస్తుతం కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈరోజు రాత్రి కూడా భారీ వర్షాలు ఉంటాయనేటటువంటి హెచ్చరికలు ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు. ఉదయం నుంచి కూడా గంటకు వర్షం పడుతుంది. ఒక గంట గ్యాప్ ఇస్తే దాదాపుగా మరో గంట భారీ వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క రైతులకు మినహా ఈ వర్షాల వల్ల జిల్లాలో పెద్దగా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి కనబట్టలేదు. కానీ రైతులు మాత్రం ఇప్పటికే వరి చేను, ముఖ్యంగా వరి పంట శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి వరి పంట పొట్ట దశకు వచ్చింది. మరొక నెల 15 రోజుల్లో కోత దశలో ఉండేటటువంటి వరి పంట పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం పొలాల్లో వాటర్ స్టోరేజ్ అయ్యి ఉంది. అదంతా కూడా మళ్ళీ డిశ్చార్జ్ అయితే కానీ ఆ పంట మళ్ళీ బయటపడేటటువంటి అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఇదే పరిస్థితి 2 రోజులు ఉంటే పట్టదశకు వచ్చేటటువంటి వరి పంట పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి చిన్న గాలులు ప్రారంభమయ్యాయి కాబట్టి అరటి చెట్లు పడిపోయినాయి. దాంతోపాటుగా చాలా వరకు పెసర, మినప అలాంటి చిన్న అపరాల పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. ఎందుకంటే నీటిలో మునిగిపోయినాయి కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఇప్పటికే రేపు కూడా వర్షం పూర్తిగా తగ్గిముఖం పడితే కానీ ఎంత నష్టం జరిగింది పంట అనేటటువంటి దానిపైన ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ రాత్రి కూడా ఉంటాయనేటటువంటిది అధికారుల అంచనా. దీనికి కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వెంకటకృష్ణ గారు. రైట్. రామారావు, లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా గవర్నమెంట్ వైపు నుంచి? గవర్నమెంట్ వైపు నుంచి అయితే మాత్రం ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. 3 నుంచి 4 గంటల వరకు పూర్తిగా ల్యాండ్ ఫాల్ పూర్తయిపోతుంది అని చెప్తున్నారు. ఈ 3-4 గంటలు మాత్రం కోస్తా తీరం మాత్రం గాలులతో తీవ్రమైన గాలులు వేస్తాయని ముఖ్యంగా ఐఎండీ నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ మీడియాకు కానీ కొద్దిసేపటి క్రితం మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో క్లియర్గా స్పష్టంగా చెప్పేశారు ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్పి. పైగా ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ ఫాల్ సమయంలో దాదాపుగా 90 to 100 కిలోమీటర్స్, గెస్టింగ్ 110 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ విల్ టేక్ 3 to 4 hours టు క్రాస్ fully between Machilipatnam and Kalingapatnam around Kakinada as a severe cyclone.
with gale winds of speed 90 to 100 kilometers per hour, gusting to 110 kilometers per hour అని చెప్పి ఐఎండి నుంచి డైరెక్టర్ మెసేజ్ పంపించారు. మీడియా గ్రూప్లో పెట్టడంతో పాటు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పి, అంటే తీరాన్ని తాకటం ప్రారంభమైంది. ఇందాక మీరన్నట్టు అదేవిధంగా మన వైజాగ్ కొలీగ్ నాయుడు చెప్పినట్టుగా కూడా దీన్ని తీరాన్ని దాకటానికి ఐఎండి నుంచి 3-4 గంటల సమయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఐఎండికి సంబంధించి అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం మాత్రం కన్ఫర్మ్ చేసేసింది. అదేవిధంగా 3 నుంచి 4 గంటల సమయం బట్టే అవకాశం ఉంది అని చెప్తుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హై అలర్ట్లో ఉంది. ఎందుకంటే ఈ 3-4 గంటల సమయంలో అదేవిధంగా ల్యాండ్ ఫాల్ పూర్తయిన తర్వాత రేపు మాత్రం కోస్తా అంటే శ్రీకాకుళం టు నెల్లూరు వరకు కూడా అన్ని అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీతో మాట్లాడక ముందే ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి ప్రకటన కూడా వెలువడింది. వాళ్ళు కూడా తీరాన్ని తాకింది తుఫాను అని కూడా చెప్పారు. 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది పూర్తిగా ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయ్యేందుకు అని చెప్తున్నారు. ఆ ల్యాండ్ ఫాల్ పూర్తయ్యేందుకు అని చెప్తున్నారు. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే మాత్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే తుఫాను కారణంగా, ఈ గాలుల కారణంగా ఎక్కడైతే కండక్టర్స్ తెగి కింద పడితే మాత్రం అది ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా కరెంటు తీసేశారు. అంతేగాని కరెంటు నిలిచిపోవటం అనేది లేదు. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే విండ్ స్పీడ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎప్పుడు గాలి వేగం తగ్గిన తర్వాత మళ్ళీ విద్యుత్తును పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ కి సంబంధించి మన నాయుడు దగ్గర కూడా సమాచారం ఉంది. డెఫినెట్ గా కాకినాడ సమీపంలో తాకింది, నో డౌట్. అయితే నాయుడు తీరం తాకడం వేరు, తీరం దాటడం వేరు. సో దానికి ఆ గ్యాప్ ఏదో 2 hours ఏదో పడుతుంది మీరు అన్నట్టు, నో డౌట్ కదా. కాబట్టి కరెక్ట్ గా ఏ ప్లేస్ లో హిట్ చేసింది, దీని ఇంపాక్ట్ ప్రధానంగా ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది, ఈ రాత్రి ఎలా గడిచే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది. ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిందని భారత వాతావరణ శాఖ కూడా దాదాపుగా 7:30కి ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది ఐఎండి. అయితే ఈ ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు అది 100 kilometers ఇచ్చారు, ఇప్పుడు ఒక 90 వరకు వచ్చి ఉంటుంది. సో నార్మల్గా మనం కోస్ట్ లెవెల్ కూడా చూసుకున్నట్టే కృష్ణా 111 kilometers ఉంటుంది, అలాగే వెస్ట్ గోదావరి ఒక 20 kilometers కోస్ట్ ఉంటుంది, అలాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే 161 kilometers ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు మచిలీపట్నం ఈ ప్రాంతంలో, ఎందుకంటే అక్కడి నుంచి మనం చూసుకుంటే 100 kilometers, కాకినాడ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఉంటుంది కాబట్టి 100 kilometers అంటే ఆల్రెడీ మచిలీపట్నం ఈ ప్రాంతంలో కూడా దాని ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రామారావు గారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో ఆ విండ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా స్తంభాలు ఇవి కూలిపోతాయి, చెట్లు కూలిపోతాయి కాబట్టి అక్కడ పోతుంది. సో దాని తర్వాత ఇంపాక్ట్ మనం చూసుకుంటే వెస్ట్ గోదావరి కోస్ట్ లో కూడా కొంత ఇంపాక్ట్ ఆల్రెడీ ఖచ్చితంగా ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో ఏదైతే టచ్ అవుతుంది మిగతా ప్రాంతాలను ఆల్రెడీ కోనసీమ ప్రాంతాలు ఉన్నాయో సో దాని మీద కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే దాదాపుగా కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే ఇటు కాకినాడ ఈ 4 జిల్లాల మీద ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే నార్మల్గా సైక్లోన్ క్రాస్ అయ్యేటప్పుడు లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువ విండ్ ఉంటుంది, అంటే వర్షం కన్నా విండ్ ఎక్కువ ఉంటుంది, కొద్ది వర్షం పడినా విండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అయితే మాత్రం ఖచ్చితంగా మచిలీపట్నం ఈ ప్రాంతంలో ఆల్రెడీ అది క్రాస్ అవుతుంది కాబట్టి ముందుకు వెళ్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది క్రమంగా ల్యాండ్ ఫాల్ అయి ముందుకు వెళ్తున్న కొద్ది ఆ డ్యామేజ్ అనేది మిగతా ప్రాంతాలకు అలా పెరుగుతూ సో పూర్తిగా క్రాస్ అవ్వాలి అంటే 3 to 4 hours పడుతుంది అనేది ఆల్రెడీ వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఇది ఒక్క కాకినాడ లేకపోతే ఈస్ట్ గోదావరి ఒక్కటే కాదు, కృష్ణా నుంచి మొదలై వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అది క్రాస్ ఆ కోస్ట్ అనుకుని ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒకసారి కాకినాడని టచ్ అయిన తర్వాత మాత్రం సో దాని ఇంపాక్ట్ అనేది మళ్ళీ లోపల ఏరియా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రాస్ అయిన తర్వాత ఇంకొక పెద్ద సమస్య ఏంటి అంటే నైట్ టైం ఇది ల్యాండ్ ఫాల్ అవుతుంది. సో నైట్ టైము అంటే ఎంతమంది సిబ్బందిని పెట్టినప్పటికి కూడా పవర్ చాలా చోట్ల ఆగిపోతుంది, విద్యుత్ అంతరాయం అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సహాయ చర్యలు అనేవి
సో అంత వేగంగా అందించడానికి చాలా ఇబ్బందికరం. గతంలో హుదూద్ అప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాణాలు పోకుండా ఎక్కువ కాపాడడానికి అది మార్నింగ్ టైం క్రాస్ అయింది. సో ఇప్పుడు క్రాస్ అవుతుంది ఏదైతే ఉందో అది పూర్తిగా నైట్ టైం. సో ప్రజలు కానీ వీళ్ళు కానీ సహాయ చర్యలు చేయడానికి కొన్ని చోట్ల చేసినప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది 100% ఉంటుంది. ప్రభుత్వం సో ఎంత అప్రమత్తంగా ఉండి ఎన్ని సహాయ చర్యలు చేసినప్పుడు కూడా సో కొన్ని ప్రాంతాల నుంచి, ఎందుకంటే సెల్ టవర్లు మిగతా డ్యామేజ్ ఉంటే ఫోన్ కమ్యూనికేషన్ కూడా కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. సో ఇది పూర్తి స్థాయిలో ఒకవేళ ఇబ్బందులు కానీ ప్రజలకి కష్టాలు కానీ అన్ని ఉదయానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇది క్రాస్ అవడానికి అప్ టు పూర్తిగా క్రాస్ అవడానికి 11-12 దాటిపోతుంది. సో మిడ్ నైట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలైతే ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ సహాయ చర్యలు అందుబాటులో ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా చేసినప్పుడు కూడా, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ టీమ్స్ ని వీటిని పూల్ చేసి ఉంచారు కాబట్టి వేగంగా ఏదైనా జరిగినా ఇది చేసినప్పుడు కూడా ఆ సమాచారం అందించుకోవడం. ఇంకోటి ఏంటంటే పోలీస్ వైర్లెస్ సెట్స్ ని ఆల్రెడీ వాడారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే క్విక్ ఎక్కడైనా ముంపు గురయ్యే ప్రాంతాలను ఆల్రెడీ ఐఎండి కూడా లో లైన్ ఏరియాస్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. సో తుని ప్రాంతంలో ఆల్రెడీ ఒక ప్రాంతాన్ని చూసింది, విశాఖపట్నంలో ఒక ప్రాంతాన్ని, అలాగే ఏదైతే ఈస్ట్ గోదావరి ప్రాంతంలో 3 లో లైన్ ఏరియాస్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడికి సర్చ్ ఏదైతే ఉందో ఉప్పెన్లాగా ముందుకి ఆ గ్రామాల మీదకి వచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అవి దాదాపుగా 5 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి సో అక్కడ ఆల్రెడీ టీమ్స్ ని కూడా మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది నైట్ టైం క్రాస్ అవుతుంది కాబట్టి కొంతవరకు ప్రజలకు కానీ కొన్ని చోట్ల ఇబ్బందులు అనేవి రావడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు వెంకటకృష్ణ గారు. రైట్. ఒకసారి మనం కాకినాడలో సిచ్యువేషన్, ఎందుకంటే ఆల్రెడీ తీరాన్ని తాకింది. ఆఫ్ కోర్స్ తీరం దాటడానికి పూర్తిగా టైం పడుతుంది, అది ఇంకో 45 గంటల వరకు పట్టొచ్చు దాని ఇంపాక్ట్ తగ్గడానికి. బట్ ఇప్పుడు తీరాన్ని తాకింది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం కాకినాడ అప్పారావుతో అడుగుదాం. అప్పారావు, ఏంటి ఆల్రెడీ తీరాన్ని తాకింది అనేది ఇప్పుడు మన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, ఐఎండి కూడా కన్ఫర్మ్ చేస్తుంది, ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు కదా. సో ఏంటి కాకినాడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎక్కడైతే హిట్ అయిందో ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మనం బ్రేక్లో కొంతమంది కీలకమైన అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడడం. వాళ్ళు చెప్తున్న సమాచారం అయితే అంతర్వేది పాలానికి అతి సమీపంలో ల్యాండ్ ఫాల్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది అంతర్వేది పాలెం నర్సాపురం ఏదైతే పేరుపాలెం బీచ్ ఉందో ఈ రెండేట్ల మధ్య 17 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సమీపంలో ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పారు. ఇది అలాగే క్రమేపీ అనేక ప్రాంతాలను కూడా ఈ ల్యాండ్ ఫాల్ తాకుతూ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కోస్టల్ మొత్తం ఎఫెక్ట్ అవుతున్నట్టు ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు. చెప్పండి రామారావు, ఫోన్ కట్ అయింది, మళ్ళీ చేస్తారు. రైట్, అప్పారావు చెప్పండి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ల్యాండ్ ఫాల్ సంబంధించి అనేక ప్రాంతాల్లో నష్ట తీవ్రత పెంచుతుందని చెప్పాలి. ప్రధానంగా కోనసీమ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో నష్టం ఇప్పుడిప్పుడే మరింత రెట్టింపు అవుతుందని చెప్పాలి. పేక మేడల్లాగా భారీ శబ్దాలతో కొబ్బరి చెట్లు నేల కూలుతున్నాయి. అంధకారం కూడా నెలకొండతో కొన్ని ఇళ్ల మీద కూడా ఇప్పుడే మనకి సమాచారం వచ్చింది. ఒక్కొక్క మండలం ఇప్పటికే మామిడి కుదురు మండలంలో దాదాపు ఒకే ప్రాంతంలో 120 వరకు కొబ్బరి చెట్లు నేల కూలాయి. అదే ముమ్మిడివరం మండలంలో కొబ్బరి చెట్లు భారీ స్థాయిలో కూలుతున్నాయి. ఐపోలవరం మండలం, సకినేటిపల్లి, ఉప్పలగుప్తం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ ఈదురుగాళ్లకు కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కూడా నేల కూలుతున్నాయి. ఇప్పటికేకైతే 2 వ్యక్తుల మీద అయితే కొబ్బరి చెట్టు కాలు మీద పడడంతో తీవ్ర గాయాలని కూడా చెప్తున్నారు. ఒక రకంగా అయితే ముందస్తు చర్యల ప్రకారం విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, అటు విద్యుత్ తీగలు కూడా కింద పడడంతో పూర్తిగా అంధకారం నెలకొంది. ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టరేట్ కూడా కంట్రోల్ రూమ్ కి పబ్లిక్ నుంచి కానీ బాధితుల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే తుఫాను తీవ్రతకు ల్యాండ్ ఫాల్ అవడం స్టార్ట్ అయిన నేపథ్యంలో నష్ట తీవ్రత అయితే భారీగా ఉందని చెప్పాలి. అటు కాకినాడ అయితే ప్రస్తుతం ఉప్పాడ వద్ద సముద్రం అత్యంత భయంకరంగా మారింది. ఇప్పటికే బీచ్ రోడ్లో 2 చోట్ల గండి పడగా ఇప్పుడే తాజా సమాచారం ప్రకారం బండరాళ్ళు దాటుకుంటూ సముద్రం మరింత ముందుకు వచ్చింది. గండ్లు పడ్డ ప్రాంతాల నుంచి సముద్రపు నీరు ఉప్పాడ గ్రామంలోకి వెళ్తుందని కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తారు. మరొక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అటు సీఎం చంద్రబాబు కానీ ప్రధానంగా తీర ప్రాంతాల్లో అలజడి ఎక్కువ నేపథ్యంలో చాలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
చేశారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం 281 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీనికి సంబంధించి రెస్టోరేషన్ కూడా అధికారులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ కొంతవరకు తీవ్రమైన గాలులకు అంతరాయం ఏర్పడగా వాటిని కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు కూడా చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతం అయితే అత్యంత అల్లకొల్లోలంగా ఉంది. ఈదురుగాలుల తీవ్రతకు చెట్లు కూడా భారీ స్థాయిలో పడిపోతున్నాయని చెప్పాలి. రైట్. రామారావు, ఏమైనా కంక్లూజివ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పుకోదగ్గవై దీనికి అదనంగా? వెంకటకృష్ణ గారు కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందింది, ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పి. ఆయన కూడా ఎక్కడైతే ఇప్పుడు ఇంతకుముందు మన కాకినాడ కొలీగ్ అప్పారావు చెప్పినట్టు ఎక్కడైతే ఏ మండలాల్లో అయితే పరిస్థితి భయానకంగా ఉందో ఆ మండలాల్లో ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అలర్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే చెట్లు విద్యుత్ సరఫరా నిలిపివేశారు ముందు జాగ్రత్త చర్యగా, చెట్లు పడిపోతున్నాయి, ఆ చెట్లు పడిపోయిన ప్రాంతాల్లో ఇమీడియట్గా రెస్క్యూ టీమ్స్ని పంపించి వాటిని కట్ చేసి కండక్టర్ని సరిచేసి మళ్ళా పవర్ సప్లైని రెస్టోర్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ఎందుకంటే పవర్ సప్లై లేకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ముఖ్యంగా ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్లో ఎక్కడైతే ఈ చెట్లు పడిపోయి అదేవిధంగా విద్యుత్ తీగలు తెగిపోయి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే చాలా ఎడిషనల్ స్టాఫ్ని రాయలసీమ జిల్లాల నుంచి ఎడిషనల్ స్టాఫ్ మొత్తాన్ని కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండ్ కృష్ణ ఈ 3 జిల్లాలకు కూడా పూర్తి స్థాయిలో తరలించారు. అందువలన ఈ ప్రాంతాల్లో ఉండే విద్యుత్ సిబ్బందిని ఇమీడియట్ గా అక్కడికి రష్ అవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రికి కూడా ఈ సమాచారం చేరటంతో ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలపై పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా దృష్టి సారించింది. ఈ ల్యాండ్ ఫాల్ పూర్తి కావటానికి పూర్తిగా తీరాన్ని అంటే తీరం తాకటం వేరు, మీరు అన్నట్టు తీరం దాటటం వేరు అని. ఈ తీరం దాటటానికి తీరాన్ని తాకింది, ఇప్పుడు తీరం దాటటానికి ఇంకో 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అర్ధరాత్రి సమయం కావడంతో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా స్పెషల్ ఆఫీసర్లకి, ఇన్ఛార్జ్ మంత్రులకి, కలెక్టర్లకి, ఎస్పీలకి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వెంకటకృష్ణ గారు, రైట్. ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఇది చిన్నది కాదు, అలాగని పెద్దది కాకపోవచ్చు అనేది ఒక ఆశ మాత్రమే. ఎందుకంటే ఒక దివిసీమ ఉప్పినప్పుడు అలా ఉంటుంది అని ఎవరు ఊహించాలా. 1000 మంది చనిపోయారు. అసలు కొంతమంది శవాలు కూడా దొరకలేదు. వాళ్ళు ఏమైపోయారో కూడా వాళ్ళ బంధువులకి ఇప్పటికీ తెలియని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ చరిత్ర ఉంది దానికి. అలాగే కోనసీమ ఉప్పెన ఎంత భయంకరమైన దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు మిగులుతూ ఉంటాయి. అప్పటి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటే పశువులు, మనుషులు, ఇంకా చాలా పంటలు అయితే అసలు కొలాప్స్ అయిపోయినాయి కోనసీమ ఇది చూసినప్పుడు. సో అందువల్ల హుదూద్ విశాఖపట్నం ఊహించలే ఇంత సడన్ ఇది వస్తుంది. విశాఖపట్నం ఒక రకంగా నేలమట్టమైన పరిస్థితి కదా. అలాంటి పరిస్థితి నుంచి విశాఖ ప్రజలు చాలా ధైర్యంగా ప్రభుత్వంతో చేయి కలిపినట్టు మళ్ళీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2-3 monthsలోనే మళ్ళీ విశాఖను పునర్నిర్మించుకున్నారు. అందువల్ల ఏదో చులకనగానో మొండితనానికో పోయి ఇది చిన్నదని ఒకళ్ళు, ఏమీ లేదు ఉత్తుత్తిదే అని ఒకళ్ళు. ఉత్తుత్తిదే అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వారం రోజుల నుంచి చాప కింద నీరులాగా నిధులు పంపింగ్ చేసేసి అన్ని జిల్లాలకి ఇంత సీరియస్ చర్యలు ఎందుకు తీసుకుంటారు? అలాగే తెలియకనా, లేకపోతే ఈ మెసేజ్ పెట్టేవాళ్ళు లేకపోతే కామెంట్ చేసేవాళ్ళు అందరూ మేధావుల? అందువల్ల మూర్ఖత్వానికి పోయి తర్వాత చేతులు గారాక ఆకులు పట్టుకుని అప్పుడేం చేస్తారు? నష్టం జరిగితే ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారు. ఇది అంతా దయచేసి ఇలాంటి క్రూషియల్ టైంలో, ఆపత్కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం అనేదే చాలా ఇంపార్టెంట్. కొంత ఎక్కువగానే ఊహించాలి, నష్టం ఎక్కువగా ఉంటుందేమో అని అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే తప్ప నష్టాన్ని ఎదుర్కోలేం. ప్రకృతిని అడ్డుకోవాలనుకోవడం దుస్సాహసం. ప్రకృతికి ఎదురెళ్తే ఏమవుద్దో చాలా మందిని చూసాం మనం. ప్రకృతికి ఎదురెళ్తే ఏమవుద్దో చాలా మందిని చూసాం. అందువల్ల ప్రకృతికి ఎదురు వెళ్ళలేం. కానీ ఆ నష్టాన్ని తగ్గించుకోవడము, తొందరగా కోలుకోవడం ఆ నష్టం నుంచి, దానికి సిద్ధపడాలి. అందుకోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం చేసే విజ్ఞప్తుల్ని విని ప్రభుత్వానికి
సహకరించాల్సిందనేదే ఇప్పుడు ప్రజల మీద ఉన్న బాధ్యత. సుమారుగా 40 లక్షల నుంచి 50 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని అంచనా వేస్తోంది. ఆ విషయం మంత్రి లోకేష్ మధ్యాహ్నం ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వం చెప్పేది వినండి. ఎక్కడైతే సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళండి, ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకోండి. తుఫాను పోయేంత వరకు, ప్రత్యేకించి ముఖ్యంగా ఈ రాత్రి తెల్లారేంత వరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వర్షాలు ఉంటాయి. తుఫాను తీరం తాకినా, తీరం దాటినా ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయి, కుంభవృష్టిలు ఉంటాయి. వర్షాలు అలవాటే, తప్పదు. కానీ ఈ గాలి నుంచి తుఫాను ఈదురుగాలులు అంటాం కదా మనం, 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దయచేసి ప్రజలు ఆ విషయంలో ఈ పిచ్చి కామెంట్లు, పిచ్చి మెసేజ్లు, బాధ్యత లేని వ్యక్తులు చేసే వాటి గురించి ఆలోచించవద్దండి. ఎవరిని వాళ్ళు కాపాడుకోండి. ప్రభుత్వానికి సహకరిస్తే అందరినీ